23వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం చదువు. చాలు. 5 పెద్దలను ఆయన సమకూర్చి అతల్యాని ఆమె రాజ్యాన్ని కూల్చడం, వాళ్ళు దాచి ఉంచిన 7 సంవత్సరాల బాబుకు సింహాసనం చేయడం అనే ఒక ప్రక్రియ దగ్గర ఆయన 5 పెద్దలను శతాధిపతులను అతడు ఏర్పాటు చేసుకున్నాడు, పిలువనంపాడు అనే సంగతిని మనం చదువుతున్నాం. క్రైస్తవ సంఘంలో కూడా ఒక దుష్ట పాలన సంఘంలో నుండి బయటికి పోవాలి అని అంటే, అది మన వ్యక్తిగత జీవితంలోనైనా, అది మన కుటుంబ జీవితంలోనైనా, అది మన సంఘ జీవితంలోనైనా ఒక దుష్ట పాలన మనల్ని పాలిస్తుంటే దాని నుండి మనం బయటపడాలనంటే 5 అంతల కార్యం జరగాలని, ఆ 5 అంతల కార్యం మన జీవితంలో జరిగినప్పుడే మనం ఆశీర్వదించబడతామని, దాన్ని బయటికి వెళ్ళగొడతామని నేను ఆ వారం చెప్పినట్టు నాకు గుర్తు. అందులో 2 సంగతులు చెప్పాను. 1 నీతి, 2 విశ్వాసం. నీతికి ఒక మంచి పేరు పెట్టాం. ఏంటది? క్రిస్టియన్ క్యారెక్టర్ అన్నాం. క్రైస్తవ వ్యక్తిత్వం. నీతి అంటే క్రైస్తవ వ్యక్తిత్వం అనే సంగతిని గురించి నేను ఆ వారం చెప్పాను. అలాగే ఫెయిత్ అంటే ఏంటో కూడా చెప్పాను. విశ్వాసం అంటే క్రిస్టియానిటీ కొనసాగించబడే సాధనం విశ్వాసం అనే సంగతిని నేను ఆ వారం చెప్పాను. ఆ 2 సంగతులు చెప్పాను. ఇక 3 సంగతులు ఉన్నాయి. అందులో 1 ప్రేమ, సమాధానం, నిరీక్షణ. ఈ 5 అంతల కార్యం ప్రతి క్రైస్తవ జీవితంలో జరగాల. ఈ 5 అంతల కార్యం ఏ క్రైస్తవ జీవితంలో జరుగుద్దో వాళ్ళలో ఉన్నటువంటి ఆ దుష్ట అతల్య లాంటి ఆ దుష్ట మనసు బయటికి వెళ్ళగొట్టుకొని అద్భుతమైనటువంటి అనుభవంలో ఆత్మ సంబంధంగా మనం ఎదుగుతాం అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మూడవది ఏంటది? ప్రేమ. ప్రేమ ఏంటి అనంటే, మళ్ళీ గుర్తు చేస్తా. నీతి అంటే క్రిస్టియన్ క్యారెక్టర్, ఫెయిత్ అంటే ఫాలో అప్ వర్క్, క్రిస్టియన్ కొనసాగడం దానికి సాధనం విశ్వాసం. ఒకటి నీతి ఉంటే కాదు, నీకు ఒక వ్యక్తిత్వం ఉంటే కాదు. ఆ వ్యక్తిత్వం ఏం చేయాలా? కొనసాగాల. మధ్యలో ఆగిపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకనే నీతి నీ వ్యక్తిత్వం అవుతే, నీతితో కూడిన విశ్వాసం నిన్ను కొనసాగించే సాధనం. ఈ 2 కూడా ఎప్పుడు జోడెత్తులాగా నడుస్తూ ఉండాలా జీవితంలో. అలా వెళ్ళగలిగిన రోజు నువ్వు ఒక మంచి క్రైస్తవురాలుగా, మంచి క్రైస్తవుడిగా భూమి మీద ఉండడానికి అవకాశం ఉంటుంది. నేను ఆ విశ్వాసంలో గురించి చెప్పేటప్పుడు నన్ను గురించి నేనే సాక్ష్యం ఇచ్చుకున్నాను. ఆ రోజు మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ నన్ను గురించి నేను సాక్ష్యం ఇచ్చుకున్నాను. నేను నాకు 5 రూపాయలు కావాల్సి వచ్చినప్పుడు నా సేవా తొలి దినాల్లో నేను దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు అద్భుతంగా నాకు సహాయం చేస్తూ వచ్చాడు. నాకు 5 రూపాయలు కావాల్సి వచ్చినా నేను దేవుని మీద ఆధారపడేవాడిని, విశ్వాసం మీద ఆధారపడేవాడిని. కానీ కాలం గడిచిన కొద్దీ కొంచెం 4 సంఘాలు పెరిగి, విశ్వాసులు పెరిగి, ఒక విధమైనటువంటి స్టేటస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రార్థన విశ్వాసం తగ్గి ఏటీఎంలో డబ్బులున్నాయా అనే చూసుకునే పరిస్థితి మారిపోయింది. అది నేను ఆ రోజు చెప్పాను. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ సంగతిని. నిజమే, మనం ఒకనాడున్న మన విశ్వాస జీవితం, రోగం వస్తే ఏడ్చేవాళ్ళం, కష్టం వస్తే ఏడ్చేవాళ్ళం, ఏదైనా సమస్య వస్తే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఏడ్చి దాన్ని పొందుకునే అలవాటు ఉన్న వాళ్ళం. కానీ రాను 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 మన విశ్వాసం దేవుని మీద సనగిల్లి మనుషుల మీద, డబ్బు మీద, వ్యవహారాల మీద, పద్ధతుల మీద, పరిస్థితుల మీదకి మార్చబడి మన విశ్వాస జీవితంలో మనం కొనసాగకుండా అడ్డుపడే సంబంధాలు ఎన్నో
వాటన్నిటి నుండి మనం విడుదల కావాలా. అప్పుడే మన విశ్వాస జీవితంలో మనం అంతం వరకు కొనసాగగలం అనే సత్యాన్ని నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మూడవ సంగతి చెప్తున్నా నేను. అది ప్రేమ. ఏంటి? ప్రేమ క్రైస్తవ శక్తి, క్రిస్టియన్ పవర్, బలం. ప్రేమ క్రైస్తవుని బలం. ఎట్లా చెప్తారు? ప్రేమలో క్రైస్తవ బలం ఉంది. ఎలా చెప్తాం? క్రైస్తవంలో ఏముంది? క్రైస్తవ బలం ఉంది. ఎలా చెప్తాం? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం. చూడండి 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయం దండంతో కూడింది. చెప్తాను వినండి. ఈ ప్రేమ అనే దానిలో భయం ఉండదు. భయం లేనప్పుడు మనిషి దేన్నైనా శక్తితో ఎదుర్కోవడానికి ముందుకెళ్తాడు. ఓకే, అందుకనే ఈ ప్రేమకు భయం అనేది ఉండదు. భౌతికంగా ఆలోచన చేసిన, ఆత్మీకంగా ఆలోచన చేసిన ప్రేమకు భయం ఉండదు. క్రిస్టియన్ దగ్గరికి వచ్చేసరికి, క్రైస్తవుడి దగ్గరికి వచ్చేసరికి టువర్డ్స్ గాడ్, టువర్డ్స్ మ్యాన్. క్రైస్తవ ప్రేమ దేవుణ్ణి ప్రేమించే దగ్గర కానీ, మనుషులను ప్రేమించే దగ్గర కానీ శక్తివంతంగా మారుద్ది. యేసు ప్రభు శక్తి ఎంత? యేసు ప్రభుకున్న శక్తి ఎంత? శిలువలో ప్రాణం పెట్టేంత. అవునా? శిలువలో ప్రాణం పెట్టగలిగినంత శక్తిమంతుడు దేన్ని బట్టి చేశాడు? దాని మూలం ఏంటి? ప్రేమ. మనల్ని ప్రేమించబట్టే శిలువలో ప్రాణం పెట్టగలిగినంత శక్తిని తాను సంపాదించుకున్నాడు. మనమైతే పారిపోతాం. అంతగా ఆయన ప్రేమించాడు. మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో ఒక మాట రాశాడు యేసు ప్రభువారు. ప్రవక్తల గురించి ఒక మాట రాశాడు. మీరు చూడండి 22వ అధ్యాయం మత్తయి సువార్త 37వ వచనం చూడండి. ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తలంతటికి ఆధారం ఏంటి? మొట్టమొదట దేవుణ్ణి ప్రేమించమన్నాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని, నిన్ను వలే నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ధర్మశాస్త్ర వాక్యం ఆజ్ఞ రూపంలో మన మధ్యకి వచ్చింది. దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించు, అలాగే మనిషిని, నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఆయన దేవుణ్ణి ప్రేమించాడు, ఆయన మనిషిని ప్రేమించాడు కాబట్టి శిలువ మరణం పొందే అంత శక్తిని ఆయన కూడగట్టుకొని భూమి మీదకి వచ్చాడు. వస్త్రహీనుడు అవడానికి శక్తిని పొందుకున్నాడు, ఉమ్మివేయబడ్డానికి శక్తిని పొందుకున్నాడు, అవమానం భరించడానికి శక్తిని పొందుకున్నాడు, గాయాలు అవడానికి శక్తిని పొందుకున్నాడు, నిందల అవమానాలు భరించడానికి ఆయన శక్తిని పొందుకున్నాడు. శక్తి లేనివాడు ఇవన్నీ భరించలేడు. వీప్ మీద ఒక దెబ్బ పడతాడేమో కానీ నిందను తట్టుకోలేరు చాలా మంది. వీప్ మీద ఒక దెబ్బ కొడితే పడతాడు, కానీ ఒక వ్యక్తి మీద నింద వేస్తే తట్టుకోలేడు. నన్నింత మాట అని గింజుకొని నిందకు ఊరేసుకొని చచ్చిన వాళ్ళు కూడా లేకపోలేదు. అంతరకమైన శక్తి అది. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత శక్తిని కూడగట్టుకొని భూమి మీదకి వచ్చాడు అనంటే, మానవుణ్ణి ప్రేమించాడు, అటు దేవుణ్ణి ప్రేమించాడు, తన తండ్రిని ప్రేమించాడు, ఇటు మానవుణ్ణి ప్రేమించాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా భూమి మీదకి వచ్చి శక్తిని కూడగట్టుకొని, ఆ ప్రేమ అనే శక్తిని కూడగట్టుకొని ఓ శిలువ కార్యాన్ని ఆయన చేయగలిగాడు. ప్రవక్తలకు ఆధారం ఏంటి? ఇప్పుడు ఆ 40వ వచనంలో రాయబడింది. మత్తయి సువార్త 22వ అధ్యాయం. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తలకును ఆధారం.
ఏ ఆజ్ఞ? దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞ ధర్మశాస్త్రానికి ప్రవక్తకు ఆధారం. ఆజ్ఞ ఆధారంగా మారింది. ఇప్పుడు ఆజ్ఞ ఏమనుకోరు కదా. ఉదాహరణ మీకు తెలియడం కోసం చెప్తున్నాను. సేవకుని నాకు ఆధారం ఏంటి? చెల్లి పరంజ్యోతి, నువ్వు చదవట్లేదమ్మా, నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదురా, ఎందుకో నీ ప్రవర్తన నాకు నచ్చట్లేదని గట్టిగా అన్నాను అనుకో, అంటారా? అప్పుడప్పుడు అంటాను. దేన్ని బట్టి అన్నాను? నేను ఎందుకు ఆ చెల్లిని నేను కోప్పడ్డాను, ఈ తమ్ముడిని కోప్పడ్డాను, ఈ చెల్లిని కోప్పడుతున్నాను? నా కోపానికి కారణం ఏంటి? నేను కోపపడడానికి కారణం ఏంటి? ప్రేమ ఆజ్ఞ రూపకంలో నాకు ఆధారమైంది. అది నాకు శక్తినిచ్చింది. ఆ శక్తిని బట్టి నేను చెల్లిని అనగలుగుతున్నాను, ఆ శక్తిని బట్టి తమ్ముడిని అనగలుగుతున్నాను, ఆ శక్తిని బట్టి నేను బాబుని గద్దించగలుగుతున్నాను, జాగ్రత్త అని చెప్పగలుగుతున్నాను. ఒకవేళ దేవుడు ఈ ప్రేమలోని ఆజ్ఞ నాకు ఆధారం చేయకపోతే నేను ఒక్కరినైనా గద్దించగలనా? నాకు ఆధారం ఏంటి నేను గద్దించడానికి? నేను నిన్ను గద్దించడానికి, నేను చెల్లిని గద్దించడానికి, తమ్ముని గద్దించడానికి, మీ అందరిని నేను గద్దించడానికి నాకు ఆధారం ఏంటి? ఇప్పుడు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమైంది. ఆ ఆధారం ఏంటంటే దేవుని ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఏముంది? ప్రేమ ఉంది. ఆజ్ఞలో ఏముంది? ప్రేమ. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను కనుకనే నాకు ఆధారమై ఉన్న ఆజ్ఞను నేను తీసుకొని శక్తివంతంగా నేను నిలబడి ఆ శక్తితో నేను గద్దించగలుగుతున్నాను. అంతే తప్ప వాస్తవానికి నేను మత్తయ్యని తిడితే మత్తయ్య నన్ను కర్ర తీసుకొని 4 వేయగల నా కాళ్ళు ఎరగొట్టి కూర్చోబెట్టగలడు. ఆయనకు అంత ధైర్యం ఉంది. కానీ నేను మందిరంలో నిలబడి మత్తయ్య గారిని తిట్టినా, సంసోన్ గారిని తిట్టినా, తమ్ముడిని తిట్టినా, ఎవరిని తిట్టినా మీరందరూ మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ ఆధారమై ఉన్న ఆజ్ఞ నాకు శక్తిని ఇస్తుంది కనుక ఆ శక్తిని బట్టి నేను అనడమే తప్ప లేకపోతే ఏమీ లేదు. అందుకనే ఆ మాట రాశాడు. ఏముంది ప్రేమలో? ఏముంది ఇప్పుడు? శక్తి. ప్రేమలో శక్తి ఉంది. ప్రేమకు 2 ఉన్నాయి. ఇప్పుడు నిన్ను గద్దించే శక్తి ఉంది, అవమానాన్ని భరించే శక్తి ఉంది. తన్నులు తినే శక్తి ఉంది, గాయపరచబడే శక్తి ఉంది, అవమానాన్ని భరించే శక్తి ఉంది. అన్ని శక్తులు ఉన్నాయి. ఈ 2 కూడా డిఫరెంట్ వేలో మనం ఆలోచన చేస్తే ఈ రెండింటి యొక్క ఫలం ప్రేమే. ప్రేమను బట్టే గద్దిస్తున్నాను, ప్రేమను బట్టే నిందను భరిస్తున్నాను. నా యేసయ్య చేసింది ఇదే లోకంలో. యేసయ్య చేసింది కూడా, యేసయ్య మినిస్ట్రీ ఇలాగే కొనసాగింది. కాబట్టి ప్రేమలో ఏం దాగింది అని అంటే శక్తి దాగింది. ఆ శక్తి గల కార్యాలు భూమి మీద ఎవరు చేస్తారనంటే దేవుని ప్రేమించిన వారు, మనుషులను ప్రేమించిన వారు దేవుని కార్యాలని శక్తివంతంగా చేసుకుంటూ వెళ్తారు. నాకెందుకులు అనుకున్న వాళ్ళు ప్రేమ లేని వాళ్ళు, నాకెందుకులు అనుకునే వాళ్ళు ఎవరు కూడా ప్రేమ ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా ప్రేమ లేని వాళ్ళతో సమానం. కాబట్టి ప్రేమ ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలా, దేవుని ప్రజలను ప్రేమించాలా. ముఖ్యమైన ఆజ్ఞ ఇదే. ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారం ఏంటంటే లవ్. ఏంటి? ప్రేమ. ప్రేమ ప్రేమ రోమపత్రిక 1వ అధ్యాయం 14-15 వచ్చినాడు. కాగా నా వల్ల అయినంత మటుకు రోమాలో ఉన్న మీకును స్వార్థ చాలమ్మా. రోమాలో ఏముంది? స్వార్థ లేదు. రోమాలో స్వార్థ లేదు. రోమాలో ఏముందంటే సాతాను సింహాసనం ఉంది. ఏముంది? రోమా పట్టణంలో, రోమా రాజ్యంలో సాతాను సింహాసనం ఉంది. సాతాను సింహాసనపున్న స్థానంలోకి పౌలు గారు అంటాడు, నేను రోమాలో ఉన్న మీకు సువార్త ప్రకటిస్తాను అన్నాడు. ఎంత కావాలి ఇప్పుడు శక్తి ఆయనకు? నాకు ఆయనకు తేడా చెప్పను. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టుగా రోమాలో సింహాసనం దగ్గరికి వెళ్ళి
వాళ్లకు సువార్త నా చేతనైనంత మటుకు నేను మీకు సువార్త ప్రకటిస్తానని చెప్పడానికి గల కారణం ఏంటంటే, రోమాలో ఉన్న ప్రజలను ఆయన ప్రేమించాడు. రోమాలో ఉన్న ప్రజలను ప్రేమించాడు, దేవుణ్ణి ప్రేమించాడు. కాబట్టి ఆ సింహాసనపు నోట్లోకి వెళ్ళడానికి కూడా భయపడకుండా వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఎంత నాకు ఆయనకి ఎంత 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 తేడా చూడండి. నిజంగా నాకు ఆ ధైర్యం ఉందా? అయితే నేను ఎందుకు వెళ్ళను? నాకు ప్రాణం అంటే భయం, నాకు దెబ్బలంటే భయం, వాళ్ళు ఏదైనా చేస్తారంటే నాకు భయం. ఎందుకు టీవీలోకి ఎక్కాల భయం, ఎందుకు పేపర్లోకి ఎక్కాల భయం, ఎందుకు అరెస్ట్ అవ్వాల భయం, ఎందుకు జైలుకి వెళ్ళాల భయం. నిజంగా నేను ప్రేమిస్తే ధైర్యంగా నేను కూడా వెళ్తా. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఎంత శక్తివంతమైన సేవ చేశాడు. అఫ్కోర్స్ చచ్చిపోయాడు అనుకోండి, అది వేరే సంగతి. ప్రాణం పెట్టడానికి కూడా వెనుదీయని ప్రేమలోని శక్తిని కూడగట్టుకున్న పౌలు, నా యేసయ్య, అపోస్తలులు, వీళ్ళందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలా. మనకది భయమే, తాత్కాలికంగా మనకది ఒక చెప్పుకోవడానికి కొంచెం మనకు మంచిగానే అనిపించవచ్చు, కానీ ప్రాక్టికల్ గా మన జీవితంలోకి వచ్చేసరికి మనకి ఎంత భయమో. దేవుణ్ణి ప్రేమించిన, మనుషుల్ని ప్రేమించిన నిజమైన ప్రేమ ఉంటే తప్పకుండా శక్తిని కూడగట్టుకుంటాం. ప్రేమకుండే తత్వం అది. అందుకనే ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ప్రేమకు భయం ఉండదు. అందుకని సింహపు నోట్లోకి వెళ్ళడానికి పౌలు భయపడలా. మనం ప్రతి చిన్నదానికి భయపడతాం. అందుకనే ప్రేమ యొక్క తత్వం ఏంటంటే, శక్తిని కూడగట్టుకొని ధైర్యంగా సమస్తాన్ని ఎదిరించగలదు. భౌతికంగా కూడా ఆలోచన చేయండి. ఒక అబ్బాయిని ప్రేమిస్తే అమ్మాయి ఏం చేస్తే? భౌతికంగా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఏం చేస్తే? నిజమైన ప్రేమ అయితే వాళ్ళిద్దరి మధ్య తల్లిదండ్రులు లెక్క చేస్తారు, వాళ్ళు ఒప్పించుకుంటారు లేదా తిరగబడతారు. మిమ్మల్ని అలా చేయమని నా ఉద్దేశం కాదు. కాబట్టి కొంచెం మనం ప్రేమకు భయం అనేది ఉండదండి. ప్రేమకు ఒక శక్తి వస్తే, యేసయ్యను నిజంగా ప్రేమిస్తే, యేసయ్య లేఖనాన్ని ప్రేమిస్తే, యేసయ్య ప్రజలను నువ్వు ప్రేమిస్తే ఎంత శక్తినైనా కూడగట్టుకొని ఎంతటి దాన్నైనా నువ్వు ఎదిరించి నువ్వు నిలబడగలవు. ఆఖరికి అలా పోరాడే విషయంలో నీ ప్రాణం పోయినా, నువ్వు దెబ్బలు తిన్నా, నువ్వు గాయాలు పాలైనా, నువ్వు దేవుని కొరకు నిలబడే వ్యక్తిత్వం నీ జీవితంలోకి వస్తుంది. అది ప్రేమకుండే తత్వం. ఇప్పుడు సమాధానం దగ్గరికి టైం అయిపోతుంది నాకు. ఇప్పుడు సమాధానం దగ్గరికి వద్దాం. చూడండి, ఇప్పుడు సమాధానం దగ్గరికి వద్దాం. సమాధానం అనేది ఏంటంటే, ఏమిస్తుంది సమాధానం అంటే? క్రిస్టియన్ ఫెలోషిప్, సహవాసం మనకు సమాధానాన్ని ఇస్తుంది. ఈ సమాధానం అనే పదం క్రిస్టియన్ ఫెలోషిప్ గుర్తు. ప్రేమ అనేది క్రిస్టియన్ లవ్కు గుర్తు, ప్రేమకు గుర్తు. ఫెయిత్ క్రైస్తవ్యాన్ని కొనసాగించడానికి గుర్తు. నీతి క్రైస్తవ వ్యక్తిత్వానికి గుర్తు. మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఈ సంగతులని. నీతి క్రైస్తవ వ్యక్తిత్వానికి గుర్తు, విశ్వాసం క్రైస్తవత్వంలో కొనసాగడానికి గుర్తు, ప్రేమ క్రైస్తవ బలానికి శక్తికి గుర్తు, సమాధానం క్రైస్తవ సహవాసానికి గుర్తు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 22వ వచనం, 6:22 ఎఫెసీ పత్రిక. అతడిని నీ యొద్దకు, తుకికి నువ్వు వచ్చి మాట్లాడతాడు పౌలు. అంటాడు, ఆయన మిమ్మల్ని ఓదార్చడానికి నేను మీ వద్దకు పంపిస్తా. ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు సహవాసం ఎందుకు? ఓదార్పు లేదు. సహవాసంలో ఏం దొరుకుతుంది అంటే ఓదార్పు దొరుకుతుంది. చాలా మంది మీరు చూడండి మీరు నిజంగా చూడండి, మన ఒంటరితనం మనల్ని ఎంత గాయం చేస్తుందో చెప్పలేను. అదే మనకంటూ చెప్పుకునే వాళ్ళు ఒకరు ఉంటే, అక్కడికి వెళ్ళి చెప్పుకొని ఏడిస్తే మన భారం అంతా
దిగిపోద్ది. మనం ఉన్న భారం అంతా దిగిపోద్ది. మనం ఎంత ధైర్యం చెందామంటే, అన్న ఇక్కడికి రాబట్టి నాకు ఈ ధైర్యం వచ్చిందన్న అంటాం. అక్క నీతో మాట్లాడిన తర్వాత నా మనసు కొంచెం కుదుటపడింది అక్క అంటాం. కారణం ఫెలోషిప్, సహవాసం ఎప్పుడైనా మనల్ని ఓదార్చుద్ది. సహవాసం ఎప్పుడైనా మనల్ని సమాధానపరుచుద్ది. పీస్నెస్ ఇస్తుంది మనసులో ఆ శాంతిని ఇస్తుంది సహవాసం. అందుకనే క్రిస్టియన్ ఫెలోషిప్ అనేది క్రైస్తవ జీవితానికి ఖచ్చితంగా ఉండాలా. లేఖనాల్లో సహవాసాన్ని గురించి చెప్పుకుంటే ఎంతుందో. అందుకనే 4 స్తంభాల మీద కట్టబడిన సంఘం సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ఎడతెగ ప్రార్థన చేయటం యందు, ఇంకోటి సహోదర అపోస్తల బోధ యందు ఎడతెక్క ఉండండి అన్నాడు. అందులో సహవాసం ఉందా లేదా? ఉంది. ఫెలోషిప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ సహవాసం. ఎందుకు సహవాసం అంటే మనకు సమాధానాన్ని ఇస్తుంది కనుక. ఎందుకు సహవాసం అంటే అది మనల్ని ఓదార్చుద్ది కనుక, మన కన్నీళ్లు తుడుచుద్ది కనుక. కాబట్టి సహవాసం దగ్గరికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి. చాలా మందికి సహవాసం చేయడం ఇష్టం ఉండదు. ఇంట్లో ఎంతసేపు అయినా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు కానీ పరిశుద్ధులైన బిడ్డల దగ్గరికి వెళ్ళడానికి మనసు రాదు. రాదు. వాళ్ళు ఎంత దౌర్భాగ్యాన్ని అనుభవిస్తారో చెప్పలేను నేను. అది వాళ్ళకి తర్వాత కాలంలో అర్థం అవుతుంది. కాదు, నీకున్న తీరిక సమయంలో, నీకున్న కష్ట సమయంలో, నీకున్న శాంతి సమాధానం నువ్వు కోల్పోయినప్పుడు నువ్వు ఒంటరిగా ఉండొద్దు. నువ్వు ఒక అక్క దగ్గరకో, ఒక అన్న దగ్గరకో, ఒక పరిశుద్ధులు నీతిమంతులైన వాళ్ళ దగ్గరకు నువ్వు వచ్చి వాళ్ళతో కలిసి కొద్దిసేపు మాట్లాడు. ఎంత ప్రశాంతమైన అనుభవం మన హృదయంలోకి వస్తుందో చెప్పలేను. ఎన్నిసార్లు అనుభవిస్తాం మనం ఈ అనుభవాన్ని. అందుకని ఎప్పుడైనా మీకు సమాధానం లేనప్పుడు, ఎప్పుడైనా మీకు ఒంటరిగా మీరు ఉండకండి. అక్క వాళ్ళ దగ్గరకో, అన్న వాళ్ళ దగ్గరకో, పరిశుద్ధులు నీతిమంతుల దగ్గరకు మీరు పరిగెట్టండి. వాళ్ళతో కలిసి కాసేపు కూర్చోండి, మాట్లాడండి, ప్రార్థన చేసుకోండి. చాలు, సమాధానం వచ్చేస్తాయి, దేవుడు ఇస్తాడు. దెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం. పౌలు దెస్సలోనిక రాస్తూ తన 2వ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. అవునమ్మా, ఎక్కడ దొరుకుతుంది సమాధానం? సమాధానకర్త అయిన దేవుడు అంతే. సమాధానకర్త సమాధానం ఎక్కడిస్తాడంటే సహవాసంలో ఇస్తాడు. మీకు అనే పదం ఉంది అక్కడ. మీకు డబుల్, మీకు సమాధానం కలుగును గాక అన్నాడు ఆయన. చిక్కేంటంటే సంగతి చెప్తానండి. ఓ చెల్లి మరో చెల్లి దగ్గరికి వచ్చింది అనుకోండి, అక్క నాకు ఇలా ఉంది, నా పరిస్థితి బాగలేదు. ఓ తమ్ముడు ఒక అన్న దగ్గరికి వచ్చాడు అనుకోండి, అన్న ఎందుకో నాకు అస్సలు మనసు బాగలేదన్నా, నేను ఆత్మీయంగా ఉండలేకపోతున్నాను, లేకపోతే ఏదో సమస్యతో వచ్చాడు అనుకోండి. వస్తే ఇప్పుడు అన్న గాని అక్క గాని ఏం చేస్తారు? వచ్చిన వాళ్ళని ఏం చేస్తారు? ఎంత సమాధాన పరచాలని ప్లాన్ చేస్తారు. నిజంగా ఆత్మీయులైతే సమాధాన పరిచి పంపిస్తారు. నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ చాలా సార్లు, మరి ఎంతవరకు నా ఆలోచన కరెక్టో నాకు తెలియదు, ఒకవేళ తప్పు అయితే కావచ్చు కాక, నా ఆలోచన ఈ విధంగా ఉంది. చాలా సార్లు మన దగ్గరికి వచ్చే మనుషులను సంతోష పెట్టేటట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం కానీ మనం దేవుని సంతోష పెట్టేటట్టుగా మన ప్రవర్తన ఉంటుందా? ఇదో ప్రశ్న నాకు చాలా కాలం నుంచి నా మైండ్ లో ఉంటా ఉంది. ఈ ప్రశ్న, వాళ్ళది సమస్యతో వస్తున్నారు, సమాధానం లేకుండా వస్తున్నారు, శాంతి లేకుండా వస్తున్నారు. వస్తున్న వాళ్ళని మనం సమాధాన పరచడానికి మనం రకరకాలుగా ఏదో ఒకటి, పూట అన్నం పెడతాము, ఒక జత బట్టలు ఇస్తాము, లేకపోతే ఆ పూటకు ఒక సేరు బియ్యం ఇస్తాము, లేకపోతే వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి డబ్బు సాయం చేస్తాము. రకరకాలు చాలా ఉన్నాయి పద్ధతులు వాళ్ళని సమాధాన పరచడానికి. మనం వాడే విధానాల్లో మనుషులను సంతోష పెట్టేటట్టుగానే ప్రవర్తిస్తున్నాం కానీ మనం దేవుణ్ణి సంతోషపరిచే అనుభవం మన జీవితంలో ఉంటుందా? ఇదో ప్రశ్న. న్యాయంగా సమాధాన పరిచే మనం ఎవరిని సంతోషపరచాలి?
దేవుణ్ణి సంతోషపరచాలి, ఎట్ ద సేమ్ టైం మనుషుల్ని కూడా సమాధానపరచాలి. మనుషులను సమాధానపరచడం కోసం మనుషులతో ఫెలోషిప్ చేస్తున్నాం కానీ దేవునితో సమాధానం చేయట్లా. నేను 2-3 సందర్భాలు నా నోట్లో ఉన్నాయి చెప్పడానికి, కానీ చెప్పను. ఒక సంగతి చెప్తా. సాయి నా దగ్గరికి వచ్చాడు. అంకుల్ నా పరిస్థితి అన్నాడు. అంకుల్ నా పరిస్థితి అన్నాడు. నా జేబులో ఒక 1000 రూపాయలు ఉన్నాయి బాబు, తీసుకొని పోయి నువ్వు నీ అవసరం తీర్చుకో అన్నాను. ఇచ్చి పంపించేశాను. ఆయన అవసరం తీరింది, ఆయన సమాధానం పడ్డాడు. నేను ఎవరి పేరుకి చేశాను అది? మీరందరూ ఏమనుకుంటున్నారు ఇప్పుడు? మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? సాయి నా దగ్గరికి వచ్చాడు, నేను 1000 రూపాయలు ఇచ్చేశాను, 1000 రూపాయలతో ఆయన సమస్య తీరింది, ఆయన సంతోషంగా ఉన్నాడు, సమాధానం వచ్చింది. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు సాయి విషయంలో, నా విషయంలో? ఇప్పుడు బయటికి వెళ్ళాడు, సరిగ్గా మత్తయ్య కలిశాడు. అక్కడ దారిలో మత్తయ్య కలిశాడు. ఇప్పుడు ఏం చెప్తాడు ఆయనకు? నేను చాలా సమస్యలో ఉన్నానన్నా, నేను అంకుల్ దగ్గరికి వెళ్ళాను. అంకుల్ ఏం చెప్తాడు? చెప్పాలి. అంకుల్ నాకు సాయం చేశాడు. ఎక్కడైనా దేవుణ్ణి వాడా? కారణం దేవుని పేరు ఎత్తారు కదా, దేవుడు నాకు సాయం చేశాడు అంకుల్ ద్వారా అనాలి కదా. అంటాడా? అనడు. కారణం ఏంటంటే అంకులే నాకు సాయం చేశాడని మైండ్ వస్తుంది ఆయనకి, అబ్బాయికి. రైటా రాంగ్ నేను చెప్పేది? జనరల్ గా 100% ఎలా ఉంటుంది? అంకుల్ నాకు సాయం చేశాడు, ఆంటీ నాకు సాయం చేసింది, అన్న నాకు సాయం చేశాడు, ఆ అక్క నాకు సాయం చేసింది అనే పదాలను మనం వాడుతున్నాం కానీ నా దేవుడు నాకు సాయం చేశాడని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? అందుకనే చెప్తున్నాను, సమాధానం అనేదాన్ని మనం మనుషుల్ని సంతోష పెట్టడానికి చేస్తున్నాం కానీ సహవాసంలో దేవుణ్ణి సంతోష పెట్టే విధానాలు క్రైస్తవ సంఘంలో మృగమయ్యాయి, చచ్చిపోతున్నాయి అవి. నువ్వు చేసే సహాయము ద్వారా దేవునికి మహిమ రావాలా, దేవుడు మహిమ పొందాలా. అప్పుడు నేనేం చేయాలి? సాయినంటే రానానా అని కూర్చోబెట్టుకొని నేను దేవుని వాక్యాన్ని బోధించాలా. ఈ సహాయం నీకు చేస్తున్నాను కానీ ఇది నేను చేసింది కాదు, దేవుడే నాకు చేయమన్నాడు కాబట్టి నేను చేస్తున్నాను. ఎక్కడ నా పేరు చెప్పొద్దు, దేవుని పేరు చెప్పని నేను చెప్పగలిగి ఉంటే ఇప్పుడు దేవునికి మహిమ వస్తుంది, ఆ వ్యక్తికి సంతోషము జరుగుద్ది. నేను ఈ కార్యాలు నేను చేయాలా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనుషుల్ని సంతోష పెట్టే వారంగా సేవ చేస్తున్నావా, సమాధానపరుస్తున్నావా సహవాసంలో? దేవుని సంతోష పెట్టేటట్ట ఏది రైట్? ఈ రెండిట్లో ఏది రైటు? దేవుణ్ణి సమాధానపరచాలన్నమాట. దేవుడు సమాధానకర్త, ఆయనే మనకు సమాధానం ఇస్తాడు. కాబట్టి సమాధానం ఇచ్చే దేవునికి మహిమ రావాలి కానీ మనం సహాయం చేసే మనకు ఆ పేరు ప్రతిష్టలు అక్కర్లేదు. మనుషుల్ని సంతోష పెట్టడం కాదు, ఎవరిని సంతోష పెట్టాలా? దేవుణ్ణి సంతోష పెట్టాలా. ఇది నేను చెప్పగలిగిన మాట. సాయికి ఖచ్చితంగా చెప్పాలి. నేను ఏమని? అయ్యా కూర్చోబెట్టాలా, వాక్యం చెప్పాలా, ప్రార్థన చేయాలా, యేసు ప్రభు పేరట నేను ఆ 1000 రూపాయలు సాయం చేయాలా. అలా నేను చేయగలిగితేనే దేవుణ్ణి సంతోషపెట్టాను. అలా కాకుండా నేను ప్రార్థన చేయను, నేను ఆయనకు వాక్యం చెప్పను, నా దగ్గరికి వచ్చాడు, నా దగ్గర జేబులో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇచ్చేసి పంపించేశాను. ఇప్పుడు ఆయన బయటకు వెళ్ళి ఏం చెప్తాడంటే అంకుల్ నాకు డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఆ సమస్య తీరిందని చెప్తాడు. ఇది ఎప్పుడు కూడా దేవునికి సంతోషాన్ని ఇవ్వదు. దేవునికి సంతోషాన్ని ఇచ్చేది ఏంటంటే దేవుని నామం పేరిట నువ్వు నీ సహవాసం, దేవుని నామం పేరిటనే నువ్వు కూర్చోబెట్టి వాక్యం చెప్పు, కూర్చోబెట్టి ప్రార్థన చేయి, కూర్చోబెట్టి ఆ సమస్య పరిష్కారాన్ని వెతుకు దేవుని పాద సన్నిధిలో. ఆ తర్వాత నీకు చేతనైతే నువ్వు సహాయము చేసి దేవునికి మహిమ వచ్చేటట్టుగా మనం చేయగలిగితే అటు దేవునికి సంతోషం, ఇటు వచ్చిన అబ్బాయికి సంతోషం. నీ దగ్గర మనం ఈ సహవాసంలో ఈ శ్రేష్టమైన విధానాన్ని మనం కలిగి ఉండాలా. ఈ శ్రేష్టమైన విధానాన్ని మనం కలిగి ఉండాలా. ఇది దేవుని గీతం. రైట్, నేను ముగిస్తున్నాను. ఇంకా మిగిలింది నిరీక్షణ. చెప్తున్నాను. మొట్టమొదటి ఏంటి? నీతి, క్రిస్టియన్ క్యారెక్టర్. 2 విశ్వాసం. 3 ప్రేమ. 4 సమాధానం. మనకున్నాయా? మనకున్నాయా లేవా? మనం అనుభవిస్తున్నావా లేదా? అనుభవిస్తున్నావా లేదా? గట్టి చెప్పాలా? అనుభవిస్తున్నాం.
మనం నీతిగా బ్రతకడానికి ఇష్టపడతాం, మనం విశ్వాసంలో కొనసాగడానికి ఇష్టపడతాం, మనం ప్రేమగా ఉండడానికి ఇష్టపడతాం, మనం సమాధానం కలిగి జీవించడానికి మనం ఇష్టపడతాం. నో డౌట్ ఎట్ ఆల్. ఎట్ ద సేమ్ టైం నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, అయినా నీ నీతి నువ్వు కోల్పోతున్నావు చాలాసార్లు. అవునా? అవునా? నీ విశ్వాసాన్ని కోల్పోతున్నావు చాలాసార్లు. సదియా విద్య చూస్తావు, తాయెత్తు చూస్తావు, విశ్వాసాన్ని కోల్పోతున్నావు. ఈశాన్య మూలనే బాయిదవ్వాలంటావు, విశ్వాసాన్ని కోల్పోతున్నావు. ఓకే, విశ్వాసం తప్పిపోతున్నావు. నీతిగా బ్రతికే దగ్గర నీతిని కోల్పోతున్నావు. నీతి తప్పాము, విశ్వాసాన్ని కోల్పోయాం. ప్రేమ దగ్గర, ప్రేమను ప్రదర్శించే దగ్గర దాన్ని కూడా చాలాసార్లు అబ్బాయి ప్రేమను గురించి చెప్పడానికి నాకు భలే అనిపిస్తుంది, గుండెలు అవిసిపోతున్నాయి. ఇస్తేనే ప్రేమ. నువ్వు నాకు డబ్బులు ఇచ్చినంత కాలమే నేను నీకు విలువిస్తా. నువ్వు ఏదో ఒక రోజు డబ్బులు ఆఫ్ చేసేయి, నువ్వు నాకు ఇవ్వాలనుకున్న డబ్బులు నువ్వు ఓ రోజు ఆఫ్ చేసేయి, నేను నిన్ను ప్రేమించను. అవునా? ఇదేగా జరుగుతుంది. కాబట్టి నీ ప్రేమ సన్నగిల్లే అవకాశం ఉంది. ఒకనాడు తల మీద పెట్టుకున్న నువ్వు ఇవాళ కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటున్నావు. నీ ప్రేమలో ఏమవుతుంది? ప్రేమ తగ్గిపోతుంది. అందుకని ఎఫెసీ సంఘంతో అన్నాడు, తొలినాటి ప్రేమ లేదయ్యా అని అన్నాడు ఆయన. తొలినాటి ప్రేమ కోల్పోయామన్నాడు. ప్రేమ తగ్గింది. సహవాసం దగ్గర సమాధానం తగ్గిపోతుంది. ఈ 4 తగ్గిపోతున్నాయి. కానీ నిరీక్షణ దగ్గర ఈ 4 మనం పొందుకునే అవకాశం ఉంది. హల్లెలూయా. ఏది నువ్వు పోగొట్టుకున్నావో, ఏది నువ్వు కోల్పోయావో, దేనికి నువ్వు దూరం అయ్యావో, అవన్నీ ఈ నిరీక్షణ దగ్గర నువ్వు తిరిగి పొందుకోగలవు. నేను విశ్వాసాన్ని కోల్పోయానే అనుకొని నువ్వు తిరిగి సరి చేసుకోవడానికి ఇష్టపడితే ఆ నిరీక్షణ నేనేం చేస్తుంది? మళ్ళీ ప్రేమలో నిలబెట్టుద్ది. నీతిని కోల్పోతే అయ్యో నేను నీతిని కోల్పోయాను, అనవసరంగా పిచ్చి పని చేశాను అనుకునే ఆ భావన నీ మనసుకు రాగానే ఈ నిరీక్షణ ఏం పుట్టించుద్ది? నీకు తిరిగి ఇర్మియా గారు అనుకున్నాడట, నా జీవితం అంతా చేదే అనుకున్నాడంట. కానీ ఆయన వాత్సల్యత గుర్తొచ్చినప్పుడు, ఆయన ప్రేమ గుర్తొచ్చినప్పుడు, ఆయన నిరీక్షించినప్పుడు తిరిగి కోల్పోతుంది. ఎన్నో సందర్భాలు బైబిల్లో మనం చూస్తాం. మనం సమస్తాన్ని పోగొట్టుకోవచ్చు, కానీ నిరీక్షణ మనకు ఒక టానిక్ లాంటిది. తిరిగి మనల్ని బలపరుచుద్ది. మనం ఏదైనా కోల్పోవచ్చు. నీతిని కోల్పోయే ప్రమాదం ఉంది, విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది, ప్రేమను కోల్పోయే ప్రమాదం ఉంది, సమాధానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ ఈ ప్రమాదాలన్నింటినీ ఈ నిరీక్షణ ఏం చేస్తుందంటే మళ్ళీ కూడగట్టి జాగ్రత్తగా బలపరుచుద్ది. ఇవాళ యెహోయాదా చేసిన పని ఏంటి? యెహోయాదా చేసిన పని ఏంటంటే, ఇవాళ ఆ రాజ్యం, యూదా రాజ్యము, ఆ రాజ్యము ప్రేమను కోల్పోయింది, నీతిని కోల్పోయింది, సమాధానాన్ని కోల్పోయింది. అవునా? అర్థమవుతుందా? దానికి రాణి ఎవరు? అతల్య రాణిగా ఉంది. ఆ రాణిగా ఉన్న అతల్య కాలంలో దేవుని మర్చిపోయారు, దేవుని మందిరాన్ని మర్చిపోయారు, దేవుని ఆ సమస్తాన్ని మర్చిపోయారు, ఆత్మ సంబంధమైన సంగతులన్నీ మర్చిపోయారు. అందుకనే యెహోయాదా చేసిన పని ఏంటంటే ఈ 5 తీసుకొని అతల్యాన్ని కూలగట్టడం కోసం ఈ నిరీక్షణతో నిరీక్షించాడు. నేను మళ్ళీ ఏదో ఒక అద్భుతం జరిగించాలి. నిరీక్షించాడు, దేవుడు చేయగలడు అని నమ్మాడు, దేవుని కొరకు ఆశపడ్డాడు. అందుకనే శతాధిపతులను, అందుకనే ఈ 5 పెద్దలను సమాజం నుంచి ఏరుకొని వాళ్లకు తిరిగి నీతిని నేర్పాడు, విశ్వాసాన్ని పెంపొందింపజేశాడు, ప్రేమను నూరిపోశాడు, సహవాసాన్ని కలగచేశాడు. ఈ సహవాసంలో వాళ్లకు నిరీక్షణ పుట్టింది. తప్పకుండా మనం అతల్యాన్ని కూలగొట్టగలం, ఈ బాబుని మనం రాజసింహాసనం మీద కూర్చోబెట్టగలం అనే ఆలోచన రాగానే ఆ బాబుని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు. హల్లెలూయా. అందుకనే నిరీక్షణ ఎప్పుడు మనం కోల్పోకూడదు. ఒకవేళ నీ నీతి చతికిలపడొచ్చు, ఒకవేళ నీ విశ్వాసం చతికిలపడొచ్చు, ఒకవేళ నీ ప్రేమలో నువ్వు దిగజారిపోవచ్చు, కానీ నీవు నిరీక్షణ ఎప్పుడు నీ వెంటే నిన్ను అంటి పెట్టుకొని నీడలా నీతో వెంటాడుతుంది. ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోకూడదు.
తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.